హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం 20వ వచనం 21వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. వచ్చే ఆదివారం కూడా నిత్య నిబంధన అనే దాని మీద వర్తమానం ఇస్తాను. థర్డ్ సెషన్లో, అంటే డిసెంబర్ నెల ఫస్ట్ వీక్లో. మంచిది. ఇక్కడ పౌలు వారు ఈ వచనాన్ని ప్రారంభిస్తూ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు అంటాడు. గొర్రెల గొప్ప కాపరి. ఎవరయ్యా గొర్రెలంటే, యేసుక్రీస్తు నా దేవుడని నమ్మి ఆయన పాదాల చెంతకు వచ్చిన మనలను వాక్యం గొర్రెలతో పోలుస్తుంది. అఫ్కోర్స్ తప్పిపోయిన ప్రతి మనిషిని గొర్రెతో పోలుస్తుంది, అది కాదు. యేసును విశ్వసించి ఎందుకు దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడో తెలుసా? సహజంగా ఏ జంతువైనా తన బలం మీద ఆధారపడుతుంది. ఈ సృష్టిలో కాపరి మీద ఆధారపడే జీవుల్లో ఏకైక జీవి, కాపరి మీద ఆధారపడే జీవుల్లో కొన్ని ప్రత్యేకమైన జీవులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది గొర్రె. కాపరి లేకుండా ఒక అడుగు ముందుకేయదు, కాపరి లేకుండా ఓ ప్రాంతానికి వెళ్ళదు. ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడి బ్రతుకుతుంది. నా వైపు చూడండి. సింహానికి కాపరులు ఉంటారా, ఉండరా? పోయి కాపలా ఉండు తమ్ముడు, అయితే చూద్దాం. ఏమండి, అసలు సింహం కాపరిని ఆశ్రయించాలని ఇష్టపడిద్దా? అదేమనుకుంటుందో తెలుసా? నా పంజానే నా కాపరి, నా కోరలే నా కాపరి, నా బలమే నాకు కాపరి అని బలాన్ని కాపరిగా చేసుకుంటాయి. అవి పంజాను కాపరిగా చేసుకుంటాయి. సో కాబట్టి అవి తమ బలం మీద ఆధారపడతాయి కాబట్టి కాపరి వాటికి అవసరం లేకుండా అయిపోయింది. సరే, ఏనుగు ఉంది. ఏనుగు కాపరి ఉంటాడా? ఏనుగు తన బలం మీద ఆధారపడుతుందా? దాని ధైర్యం ఏంటంటే, నా తొండంతో 20 సంవత్సరాల క్రితం నాటిన చెట్టును కూడా ఉన్న పాటును లేపేయగలుగుతాయి. ఏమనుకున్నారు నా తొండం అంటే? ఈ తొండంతో నేనేమైనా చేయగలనని అది తన బలం మీద ఆధారపడుతుంది. సృష్టిలో ప్రతి జంతువు, ప్రతి జీవరాశి తన బలం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. తన బలం మీద ఆధారపడకుండా, తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడే ఏకైక జంతువు గొర్రె. కానీ విచిత్రం తెలుసా? తమ బలం మీద ఆధారపడే జంతుజాలం అంతా కనుమరుగైపోతుంది. గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా గూగుల్మ తల్లిని ఒక ప్రశ్న అడగండి. గూగుల్మ తల్లిని ఒక ప్రశ్న అడగండి. ప్రపంచ దేశాల్లో ఎన్ని సింహాలు ఉన్నాయి? గూగుల్మ తల్లి లెక్కేసి చెప్పు అని అడగండి. సరే, గూగుల్మ తల్లి రెండో ప్రశ్న, ప్రపంచంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఒకసారి లెక్కేసి చెప్పండి అని అంటే, ఈ రెండిట్లో టకమని దేనికి సమాధానం చెప్పిద్ది? ఎందుకో అడిగితే సింహాల లెక్క చెప్పిద్ది. ఏమంటే, ఆ నల్లమల అడవులు 7 ఉన్నాయి అంటండి. ఆ తర్వాత పలానా చోట ఇంకొక 3 ఉన్నాయి అంటండి. మొత్తం భారతదేశం అంతా కలిపితే ఇదిగో ఇన్ని అయిపోయినాయి. మననే మన నరేంద్ర మోడీ అయ్య గారు, ప్రధానమంత్రి గారు పలానా చోట నుంచి చేత తీసుకొచ్చాడట, చిరుతుని తీసుకొచ్చాడట. అది 7 పిల్లలను పెట్టిందట. అది ఇప్పుడు హాట్ టాపిక్, మీకు తెలుసా? హాట్ టాపిక్. 7 పిల్లలను పెట్టిందట. అబ్బో, మన చేత ఇన్ని చేతాలు ఉన్నాయి, ఇన్ని చిరుత పుల్లు ఉన్నాయి, ఇదిగో ఇన్ని సింహాలు ఉన్నాయి, ఇన్ని పులులు లెక్క ఉన్నాయి. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు పులుల్ని, సింహాలని. గొర్రెలు ఉన్నాయో చెప్పండి అంటే అంటది, ఎన్నని చెప్పుతున్నాయ్యా? 1, 2. నేను ఈ లెక్క పూర్తి చేసేలోపు ఇంకొక 100 తయారై ఉంటాయి. ఆ లెక్క పూర్తి చేసేలోపు ఇంకొక 1000 తయారై ఉంటాయి. గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తుంది.
ఎందుకో తెలుసా? వాటికి ఒక కాపరి ఉన్నాడు గనుక, కాపరి సంరక్షణలో బ్రతుకుతూ ఉన్నాయి గనుక. ఎవరైనా మనల్ని చూసి అది కదా గొర్రెలు 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 అని అన్నారు. ఎస్, మేము గొర్రెలమే. ఎస్, మేము గొర్రెలమే. మనల్ని గొర్రెలనే ప్రతి వాళ్ళు, ఎగతాళిగానే ప్రతి వాడు తోడేలు జాతి విస్తరించడం చూసారా? ఆ జాతి ఎప్పటికప్పుడు అంతరించిపోతూ ఉంటుంది. సింహాల జాతి అంతరించిపోద్దేమో, తోడేళ్ల జాతి అంతరించిపోద్దేమో, వేట కుక్కల జాతి అంతరించిపోద్దేమో. గొర్రెల సంతతి రోజు రోజుకు అది ప్రవర్ధమానం చెందుతూ ఉంటుంది. ఏమండి, ఎంత ప్రవర్ధమానం చెందుతుందో మీకు అర్థం కావాలంటే 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. ఈ 800 కోట్ల మంది ప్రజల్లో దరిదాపుగా 600 కోట్ల మంది ఆదివారం మధ్యాహ్నం ఏం తింటారు చెప్పండి? మీరు ఎట చూస్తున్నారంటే, అయ్యగారు మేము ఆల్రెడీ తినేసి వచ్చాము అయ్యగారు. నేనంట ఎన్ని గొర్రెలు చచ్చిపోతున్నాయి, ఎన్ని గొర్రెలు ప్రజలకు ఆహారం అయిపోతున్నాయి. మరి ఇంతమంది తిన్నా, నేనంట ఇంతమంది తిన్నా, వింటున్నారా? ఇంతమంది తిన్నా గొర్రెల సంతతి అంతరించిపోవట్లేదు. ఎందుకో తెలుసా? వాటిని పోషించే కాపరి ఒక ఆయన ఉన్నాడు, వాటిని కాపాడే కాపరి ఒక ఆయన ఉన్నాడు. మంద విస్తరించేటట్లుగా ఆ మంద పట్ల బాధ్యతగా వ్యవహరించే కాపరి ఒక ఆయన ఉన్నాడు. ఆ కాపరి ద్వారా గొర్రెల మంద రోజుకు విస్తరిస్తుంది. క్రైస్తవ జనమ, ఒక్కసారి చూడండి. నీ బ్రతుకులో మంచి ఉద్యోగం ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. మంచి వ్యాపారం ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. చక్కటి ఆర్థిక అనుకూలతలు నీకు ఉండి ఉండొచ్చు, ఉండని సంతోషం. దానికి మించిన ఆర్థిక ద్వారాలు దేవుడు నీ బ్రతుకులు తెరుచునుగాక. తప్పకుండా తెరుస్తాడు. అయితే ఎన్ని ద్వారాలు తెరిచినా నీ ఆధారం మాత్రం దేవుడే అయి ఉండాలి. నువ్వు ఆధారపడాల్సింది నీ దేవుడే అయి ఉండాలి. కూర్చున్నా లేచినా, అయ్యా నా ఆధారుడవు నువ్వు, నీ మీద ఆనుకొని బ్రతుకుతున్నా, నువ్వు తప్పితే యేసయ్యా నాకెవరున్నారు? నేను కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు దేవుని మీద ఎప్పుడైనా కొంచెం బాధ అనిపించింది అనుకో, నేను ఇలా అంటా, యేసయ్యా నాలాంటి వాళ్ళు నీకు కోట్ల మంది ఉండొచ్చు, నాకు మాత్రం ఉంది నువ్వు ఒక్కడివేనయ్యా, నువ్వు ఒక్కడివే. నాలాంటి వాళ్ళు నీకు లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, నా పరిస్థితి అది కాదు కదయ్యా. నాకున్న ఏకైక ఆధారం, నాకున్న ఏకైక బలం, నాకున్న ఏకైక ధైర్యం అది నీవే ప్రభు అని. ప్రతి క్షణం ప్రభు మీద మనం ఆధారపడితే, నాకు బైబిల్లో హృదయాన్ని ఉప్పొంగ చేసే ఒక మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకు ఆధారుడు నరుడు కాడు. విన్నారు ఈ మాట? ఇశ్రాయేలీలకు ఆధారుడు నరుడు కాడు. మరి ఇశ్రాయేలీలకు ఆధారుడు ఎవరు? ఇశ్రాయేలీలకు ఆధారుడు దేవుడైన యెహోవా. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇశ్రాయేలీలకు ఆధారుడు దేవుడైన యెహోవా. ప్రతి క్షణం ఆ దేవుని మీద ఆధారపడు. కీర్తనలో సమూయేలు గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, భూలోకములో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి అనండి. ఎట్లా? జస్ట్ ఒక వారం రోజుల క్రితమే ఎలన్ మస్క్ ఒక బాంబు వేసాడు. ఏంటో తెలుసా? రాగల కాలంలో ప్రజలకు ఉద్యోగాలే ఉండవంట. ఇప్పుడు ఆధారం ఏమైపోతుంది? అది చెప్పాలి. ఆధారం ఏమైపోతుంది? ప్రపంచంలో ఏ ఆధారమైనా, అది సాఫ్ట్వేర్ రంగమా, కంపెనీ సెక్టరా, ఫ్యాబ్రికేషన్ సెక్టరా, ఎడ్యుకేషనల్ సెక్టరా, ఏ సెక్టర్ అయినా లోకంలో ఉన్న ప్రతి ఆధారం ఏదో ఒక రోజు కదిలిపోతుంది. నేనంట ఎప్పటికీ ఎన్నటికీ కదిలిపోక చిరస్మరణీయంగా నిలిచి ఉండే ఏకైక ఆధారం దేవుడనే ఆధారం. దేవుడనే ఆధారం. అందుకనే దావీదు అంటాడు, యెహోవాయే నా ఆధారం అనండి. అయ్యో దావీదు గారు, నీకు గొర్రెల మంద లేదా? ఉన్నాయనండి, మా నాన్నగారి గొర్రె ఒళ్ళు 100. మరి 8 మంది అన్నదమ్ముళ్ళు అయినప్పుడు నీ వంతు చీల్చినప్పుడు దరిదాపుగా నీకు 12 గొర్రెల దాకా వస్తాయి కదా. అని 12 గొర్రెలు నీకు ఆధారం కాదా? కాదయ్యా. మీ నాన్న నీకు ఆధారం కాదా? కాదయ్యా. దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా, కుర్చీ నీకు ఆధారం కాదా? దావీదు నవ్వుతా ఏమంటాడో తెలుసా? కుర్చీ కాదు కానీ నాకు ఆధారం ఆ కుర్చీ ఇచ్చిన దేవుడు నాకు ఆధారం. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏమన్నాను ఎంత బాగుందో చూడండి. కుర్చీ కాదు నాకు ఆధారం. విన్నారా? కుర్చీ కాదు నాకు ఆధారం, ఆ కుర్చీ వేనా ఏ దయగల దేవుడు కూర్చోబెట్టాడో, గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి ఈ పేదోడిని జ్ఞాపకం చేసుకొని ఆ సింహాసనం మీద ఏ దేవుడు కూర్చోబెట్టాడో, కుర్చీ కాదయ్యా నాకు ఆధారం, కుర్చీ మీద కూర్చోబెట్టిన దేవుడు నాకు ఆధారం. ఇది ఎవరి స్వభావమో తెలుసా?
గొర్రె స్వభావం. ఎవరి స్వభావం? అందుకని ప్రభు బిడ్డలారా, నీవు గొర్రెగా దేవుని సన్నిధిలో బ్రతుకో. ఆయన నా కాపరి. గొర్రె కాపరి మీద ఆధారపడ్డట్లుగా కరువు వచ్చిందా? కాపరి మీద ఆధారపడు. ఇంట్లో అనారోగ్యమా? కాపరి మీద ఆధారపడు. భార్యాభర్తల మధ్యలో అసమాధానమా? కాపరి మీద ఆధారపడు. పిల్లలు మాట వెంటలేదా? కాపరి మీద ఆధారపడు. ఎవరికి చెప్పుకోలేని గుండె కోత హృదయక్షేత్రంలో అనుభవిస్తున్నావా? సమస్య ఏదైనా నేను ప్రకటించే నా దేవుడు నీ సమస్యకు చాలిన దేవుడు. చప్పట్లు కొడతా ఆయనకి స్తోత్రాలు చెప్తా. కాపరి 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 అనే పేరు బైబిల్లో చాలా చోట్ల చూస్తాం కదా. బైబిల్ అంతటిలో నీవు ఆరాధించే దేవునికి, కాపరిగా పిలువబడుతున్న ఈ దేవునికి 3 శ్రేష్టమైన పేర్లు పెట్టబడ్డాయి. నంబర్ 1 మంచి కాపరి. నంబర్ 2 గొప్ప కాపరి. నంబర్ 3 ప్రధాన కాపరి. అనండి. చివరి మాట చెప్పి ఆపేస్తే అట్లా ముందు 2 ఎవరికి ఇస్తారు? నంబర్ 1 అట్లా పెదాలతో అనొద్దు. మంచి కాపరి, మంచి కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. విన్నారా? మంచి కాపరి ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారే చెప్తారు. చూడండి ఆ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. నాతో కలిసి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పాడు. బిడ్డలారా, లోకంలో 2 ఉన్నారు. ఒకడు దొంగ, రెండవది మంచి కాపరి. ఆ దొంగ ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. శత్రువైన సాతాను మనుషుల జీవితాల్లో ప్రవేశించి మనుషుల జీవితాలను దోచుకుంటాడు, హత్య చేస్తాడు, బ్రతుకులను నాశనం చేస్తాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, టకామని సమాధానం చెప్పండి. సహజంగా ఏ వ్యక్తి అయినా, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలు, శత్రువుగా పిలువబడుతున్న, దొంగగా పిలువబడుతున్న సైతాను గాడికి వెంటనే అవకాశం ఇస్తారా? దేవునికి అవకాశం ఇస్తారా? పెద్దగా చెప్పాలి, అదేదో చెప్పాలి. ఎవరికి అవకాశం ఇస్తారు? ఎక్కడైనా చూడండి, యవ్వన జీవితంలో అనేక మంది యవ్వన బిడ్డలు దొంగగా పిలువబడుతున్న సైతాను గాడికి అవకాశం ఇచ్చి, వాడు ఎవడో తెలుసా? దొంగ. వాడి మనిషి రూపంలో నీ దగ్గరికి రాడు, వాడి స్వభావాలను నీ లోపల చూపిస్తాడు. ఈ మాట పట్టుకోండి. వాడు డైరెక్ట్గా వచ్చి, కొంతమంది సైతాన్ గాడు ఇంట్లోకి వచ్చాడు. ఎట్టున్నాడమ్మా సైతాన్ గాడు? ఎట్టున్నాడంటే నల్లగా ఉన్నాడయ్యా, తల మీద 2 కూరలు ఉన్నాయ్యా, పళ్ళు 2 బయటకు వచ్చి ఉన్నాయ్యా. సైతాన్ గాడు ఇప్పుడు అలా రాడు. అలా వచ్చి వ్యక్తులను నాశనం చేయడు. అయ్యా, సైతాన్ గాడు తన స్వభావాలను నీ లోపల జొప్పించి, వాడి స్వభావాలు నీలో కలుగు చేసి నీ జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటి వాడి స్వభావం? త్రాగుడు. ఏంటి వాడి స్వభావం? వ్యభిచారం. ఏంటి వాడి స్వభావం? ఆన్లైన్ బెట్టింగ్. ఏంటి వాడి స్వభావం? ఫోర్నోగ్రఫీ. ఏంటి వాడి స్వభావం? అక్రమ సంబంధాలు. ఏంటి వాడి స్వభావం? దురాశలతో కూడుకున్న యవన ఆశయిచ్చలు, తన అపవిత్రమైన కోరికలు నీ లోపల జొప్పింపజేసి వాడు ఏం చేస్తాడో తెలుసా? దొంగిలిస్తాడు. ఏం దొంగిలిస్తాడు? నీలో ఉన్న మంచి స్వభావాన్ని, నీలో ఉన్న మంచి వ్యక్తిత్వాన్ని, నీలో ఉన్న మంచి ఉన్నతమైన స్వభావాలను దొంగిలించి నిన్ను ఎలా చేస్తాడో తెలుసా? ఒక చట్టవాడిలాగా చేస్తాడు. వాడు దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? హత్య చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? మేలైనది ఏది నీలో మిగలకుండా సమస్తము నాశనమయ్యేటట్లుగా వాడు చేస్తాడు. మీకు తెలుసా, చాలాసార్లు ఈ వార్తలు వినేటప్పుడు, అబ్బాయి ఎంత చెడ్డోడండి వాడు, అయ్యో తల్లిని చంపాడట, అయ్యో వీడు ఎంత చెడ్డోడండి భార్యని చంపాడట, అయ్యో వీడు ఎంత చెడ్డోడండి పిల్లల్ని చంపాడట, అయ్యో వీడు ఎంత చెడ్డదండి పిల్లల్ని చంపిందట. ఈ వార్తలు వింటాం కదా. నేనంటా, ఎవడు స్వతహాగా చెడ్డోడు కాదు, కానీ వానిలో ప్రవేశించిన పాపం అంత చెడ్డదే. ఈ మాట వినండి అయ్యా. జస్ట్ ఉదయం ఫస్ట్ సెషన్లో కూడా చెప్పాను. చదువుకోరా బాబు అని హైదరాబాద్ ఇంజనీరింగ్ చదివించడానికి తల్లి పంపించింది. ఆ తల్లి హెడ్ మిస్సెస్.
నెలకొచ్చి 1000 రూపాయలు కొడుకు పంపించేది. అందరూ ఇంజనీరింగ్ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తారైతే వీడు 7 సంవత్సరాలు చదివాడు ఇంజనీరింగ్. ఎందుకు? డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. నేనంట ఆ మత్తు పదార్థాలకు ఒకడు అలవాటు పడేటట్లుగా చేసేది ఎవరై అంటే దొంగ, శత్రువైన సాతాను. తమ్ముడు చూడండి, ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు లేరు. ప్రతి వ్యక్తికి మంచిగా బ్రతకాలనే ఆశ ఉంటుంది. కానీ దుష్టుడు వ్యక్తుల్లో ప్రవేశించి చెడ్డవాడిగా మంచివాడిని మార్చేస్తాడు. దొరలవాట్లకు బానిసలై తల్లి ఎంత చెప్పినా వినకపోతే వాడు అలాగే. ఈ డబ్బులు ఇట్లా పంపిస్తే వ్యసనాలకు బానిస అయిపోతున్నాడని ఒక 2 నెలలు వాడికి డబ్బులు పంపించలేదట. రోజు ఇంటికి వచ్చాడు, నాన్న స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు. తండ్రి వాష్రూమ్లోకి వెళ్ళాడో లేదో, కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడు, వీడికి మంచి రుచికరమైన భోజన పదార్థాలు తయారు చేయాలని కిచెన్లో తల్లి వంట చేస్తూ ఉంటే కిచెన్లోకి వెళ్ళి ఆ కిచెన్లో కత్తి తీసుకొని తల్లి మెడ మీద పొడిచి తల్లిని చంపేశాడు. చంపి ఆగాడా? ఆ తల్లి పండుకొని ఉంటే దరిదాపుగా 100 కత్తిపోట్లకు పైగా కస 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 పొడిచి ఆ తల్లి పేగులు బయటకు లాగి వెర్రి కేకేస్తున్నాడు. రేయ్, నీ భార్యను చంపాను రారా, ఆ తర్వాత నీదే వంతు రారా, నీ భార్యను చంపాను రారా. కిచెన్లో వాష్రూమ్లో ఉన్న తండ్రికి ఏమి వినపట్ల, ఏంటో ఈ గోల అని చెప్పి ఆ డోర్ తీసుకొని బయటకు వస్తే ఆ కొడుకు వికృత రూపం చూసి కన్న తల్లి పేగులు ఒంటి మీద వేసుకొని పిచ్చి కేకలేస్తున్నాడు. సహజంగా మనం అంటాం, ఎంత దుర్మార్గుడు వాడు అని అంటాం. కానీ నన్ను అడిగితే నేనేమంటాను తెలుసా? వాడిని దుర్మార్గుడిగా చేసింది వాడి పాపం. వాడినంత వికృతమైన వాడిగా చేసింది వాడి పాపం. ఈ సంగతి భక్తుడైన దావీదు గారు ఎరిగేమంటాడు తెలుసా? అయ్యో ప్రజలారా, భయము నుండి పాపము చేయుకుడి. ఏమన్నాడు? నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను, పాపం చేయటానికి భయపడే ప్రజలు తక్కువ, కానీ నేను చేస్తున్న పాపం ఎవరైనా చూస్తారేమో అని భయపడేవాళ్ళు ఎక్కువ. నా పాపం బయటపడిద్దేమో అని భయపడేవాళ్ళు ఎక్కువ. నేను పాపం చేస్తున్న సంగతి 10 మందికి తెలిసిద్దేమో అని భయపడే వ్యక్తులు ఉన్నారు, కానీ పాపం చేస్తున్నందుకు భయపడే వ్యక్తులు చాలా కొద్ది మంది. అమ్మా, వాడు దొంగ తల్లి, వాడు దొంగ. నీలో ఉన్న మంచి స్వభావాలన్నీ లాగేసి సంతోషానికి నిలయంగా ఉన్న నీ కుటుంబాన్ని నరక కోపంగా మార్చేవాడు శత్రువైన సాతాను. నాశనం చేస్తాడు. ఏమి నాశనం చేస్తాడు? నీ ఇంట్లో ఉన్న సంతోషం, భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ఆప్యాయత, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో ఉండాల్సిన ఆ ఆహ్లాదకరమైన వాతావరణం, వాటన్నిటిని దొంగిలించి ఆనందంగా బ్రతకాల్సిన ఇల్లు ఎప్పుడు ఏడుపుతో, నాకు ఇట్లాంటి భర్త దొరికాడే, నాకు ఇలాంటి భార్య దొరికిందే, నా కడుపుని ఇలాంటి పిల్లలు పుట్టారే, అసలు పిల్లలు కనకుండా ఉంటే నేను బాగుండేదే, అసలు నాలాంటిది ఎందుకు పుట్టింది, నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు. జీవితకాలం ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళు బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? దొంగకు అవకాశం ఇస్తే. ప్రభు బిడ్డలారా, మీ అందరితో చెప్తున్నా, ప్రతి క్షణం నీ కాపరి ఏం చెప్తాడో, నీ కాపరి స్వరమేంటో, ఎలా బ్రతకమని నీ కాపరి నీతో మాట్లాడుతున్నాడో, నీ కాపరి స్వరం విని ఆ కాపరి అడుగుజాడల్లో నువ్వు కొనసాగుతూ వెళ్ళిపో. ఈ కాపరి నిన్ను కాపాడుకోవటానికి ఎప్పటికే ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినవాడు ఏదైనా నీ కొరకు చేయగలడు. మిమ్మల్ని అడుగుతా, ప్రాణం కంటే విలువైంది ఏది? అది అట్లా చెప్పాలి, పెద్దగా చెప్పండి. నేనంట, నీ కొరకు ప్రాణమే పెట్టాడే, తన ప్రాణాన్నే నీ కొరకు ధారపోసాడే, తన ఏకైక కుమారుని నీకు ఇవ్వటానికి వినుదీయని ఆ తండ్రి తన కుమారుడితో పాటు భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకు కావలసిన సమస్తాన్ని ఈ దేవుడు నీకు అనుగ్రహించడా? నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, నా గొర్రెలకు జీవం ఇవ్వటానికి నేను వచ్చా. జీవమే కాదు, ఆ జీవం సమృద్ధిగా కలగటానికి. అందుకని లేఖనాల్లో రాసింది కదా, భక్తుడైన దావీదు గారు అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచూ ఉన్నది. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. ఆధ్యాత్మికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, ఆర్థికంగానైనా, కుటుంబంలో శాంతి సమాధానాల విషయంలోనైనా, మేలైన ప్రతి ఆశీర్వాదంలో నీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఈ కాపుదలలో మనం బ్రతకాలి, కాపుదలలో బ్రతకాలి. కొన్ని సందర్భాల్లో కాపుదల విడిచి దూరంగా వెళ్ళిపోతాం. యేసయ్య ఒక స్థలంలో ఇదే అధ్యాయంలో మాట్లాడుతూ ఇలా అంటాడు, నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడూ అపహరించలేడు. అనండి,
గట్టిగా చెప్పండి మాట. సరే చదవండి, ఆ మాట చూద్దాం. రైట్. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. నాతో కలిసి, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ జన్మ, మనకు దేవుడు ఎంత కాపుదల, ఎంత భద్రత ఇచ్చాడో ఈ మాట చూడండి. నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడు అపహరించలేడు. అంతటితో ఆగకుండా మరలా దానికి వివరణ ఇస్తాడు. ఈ గొర్రెలను నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు ఈ గొర్రెలను అపహరించలేడు అని మాట్లాడతాడు. క్రైస్తవ జనమా, నువ్వు భూమి మీద ఉన్నావు నిజమే, దానికి మించిన ఒక వాస్తవం ఏంటో తెలుసా? దేవుని చేతి నీడలో నువ్వు దాచబడి ఉన్నావు. దేవుని హస్తపు నీడలో నీవు నీ పిల్లలు కప్పబడి ఉన్నారు. పెద్దగా చెప్దాం ఆమేన్. నా చేతిలో ఉన్న గొర్రెలను, యేసయ్య నా దేవుడు, యేసుక్రీస్తు కొరకు నేను బ్రతకాలి అని నమ్మి బాప్తిస్మం తీసుకొని నీ కులస్తులు చీ అన్న, నీ బంధువులు చా అన్న, యేసే నిజ దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని ఆ సత్యాన్ని పరిపూర్ణంగా నమ్మి యేసు కొరకు బ్రతుకుతున్నావే, వాళ్ళు ఏం చేస్తారో భయపడుతున్నావా? వీళ్ళేం చేస్తారో భయపడుతున్నావా? రాజకీయ నాయకులు ఏం చేస్తారో భయపడుతున్నావా? మతోన్మాదపు వ్యక్తులు ఏం చేస్తారో భయపడుతున్నావా? నా ఉద్యోగంలో నా ఉద్యోగం ఏమైపోద్దో భయపడుతున్నావా? నేను క్రిస్టియన్ అని వాళ్ళకి తెలిసినందువల్ల నన్ను చులకన చేస్తున్నారు, ఉద్యోగం నుంచి తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అయ్యో నా ఉద్యోగం ఏమైపోద్దో అని భయపడుతున్నావా? ఓ శుభవార్త, నీ ఉద్యోగం నీ అధికారి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. నీ భవిష్యత్తు వాళ్ళ చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడు పెద్దగా సేవ ప్రారంభంలో ఈ మాట నన్ను బ్రతికించింది. నేను సేవలో నిలవబడతానో లేదో నయ్యా, దుస్తుడు లాగేసుకుంటాడేమో, దుస్తుడు మింగేస్తాడేమో, సేవ చేయాలని ఆశతో వచ్చా, ఇక నా భవిష్యత్తు ఇంతేనేమో, జీవితం ముగించబడిపోద్దేమో. ఈ పదం మీద నేను ఒక పాట కూడా రాశా. ఆ పాట ఏంటో పాడమంటారా? డిసెంబర్ నెల ఫస్ట్ సండే పడతప్పుడు, రైట్, ఈ వచనం మీద ఒక పాట రాసేప్పుడు ఈ మాట ప్రతి క్షణం నన్ను బ్రతికించేది. నిజమే, నేను బలహీనుణ్ణి, జనబలం, ధనబలం, కులబలం, ఏ బలం లేదు, కానీ దేవుని చేతిలో ఉన్నాక ఆ దేవుడే కాపాడుకుంటాడు. ఆ దేవుడే మమ్మల్ని కాపాడుకుంటాడు. ఆ ఒక్క మాట మాకు ధైర్యం ఇస్తే, ఆ ధైర్యాన్ని బట్టి సేవ చేసి 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు లక్షల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. రైట్. ఎవరి చేతిలో నీవు ఉన్నావు? నీ అధికారి చేతిలో కాదు, మినిస్టర్ చేతిలో కాదు, గొప్ప గొప్ప నాయకుల చేతిలో కాదు. యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు దేవుని చేతిలో ఉన్నాడు. నేనంట దేవుని చేతిలో ఉన్న దాన్ని ఎవడైనా దొంగిలించాలంటే ఆయన చెయ్యిని ముట్టాలి ముందు. అసలు ఆయన ముట్టే ధైర్యం ఎవరికైనా ఉందా? ఇప్పుడు నేనే ఉన్నా సార్, నాతో ఏదన్నా మాట్లాడాల్సి వచ్చింది, నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా, నా దగ్గరకు వచ్చి అనవు అని అంటారా? దగ్గర అన్నా అని అంటారా? ఏమంటారు? మీరు కొట్టేటట్టున్నారు, ఏం చెప్పట్లా, ఏమంటారు? అమ్మో దైవవిషయం అట్లా ముట్టకూడదు, అమ్మో అందరూ అన్నట్లు ఇట్లా కొట్టకూడదు, గౌరవంగా సంబోధించాలి. అన్నా వినపడలా? అయినా సోత్రం అంటనా? ఈసారి మీరు వాల్యూమ్ పెంచుతారు కానీ ఇట్లా కొట్టడం. నేనంట, నన్ను ముట్టడానికే మీకు అంత భయం అయితే, ఆఫ్టర్ ఆల్ ఈ మట్టి మనిషిని ముట్టడానికే అంత భయమైతే, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుణ్ణి ప్రపంచంలో ఎవడైనా ముట్టగలడా? ఆయన ముట్టే ధైర్యం ఎవరికీ లేదు, నిన్ను అపహరించగలిగే శక్తి ఎవరికీ లేదు.
అంత ధైర్యం నీకు కలిగింది నీ శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, మరి దేన్ని బట్టో తెలుసా? ఎవరి చేతి నీడలో నువ్వు దాచబడ్డావో ఆ కాపరి గొప్పతనం అది అంతా. ఆ గొప్ప కాపరిని బట్టి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, ప్రభు దగ్గరికి వచ్చిన ఆ నాటి నుండి ఈ నాటి వరకు ప్రతి క్షణం నిన్ను నన్ను మింగాలని వాడు ప్రయత్నం చేశాడు, చేస్తానే ఉన్నాడు. నేనంట మింగాలని ప్రతిరోజు ప్రయత్నం చేసిన సౌలు దావీదును మింగగలిగాడా? ఎందుకు మింగలేకపోయాడు తెలుసా? దావీదు దేవుని చేతి నీడలో దాచబడ్డాడు. అయితే ఇక్కడ ఒక మాట, నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవడు అపహరించలే. ఇప్పుడు అపహరించకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? సినిమా హాల్ దగ్గర ఉంటే, ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉంటే, బ్రాందీ షాప్ దగ్గర ఉంటే? ఏం అట్ట చూస్తున్నారు? ఎక్కడైనా కాపాడుతాడంటారా? ఆయన చేతి నీడలో నువ్వు దాగితే ఈ మంచి కాపరి ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు నేను జాగ్రత్తగా కాపాడటం ప్రారంభిస్తాడు. అయితే ఇక్కడ ఒక మాట, చేతి నీడ ఇది దేని గుర్తో తెలుసా? 5 fold మినిస్ట్రీ. చేతి నీడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఘానికి క్షేమాభివృద్ధి కలగటానికి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘానికి కలుగునట్లుగా దేవుడు కొందరిని అపోస్తులుగాను, మరికొందరిని ప్రవక్తలుగాను, మరికొందరిని స్వార్థికులుగాను, మరికొందరిని కాపరులుగాను, మరికొందరిని ఉపదేశకులుగాను దేవుడు నియమించి సంఘానికి వరంగా దేవుడిచ్చి, వినారీ మాట, సంఘానికి వరంగా ఇచ్చి, బాబు నా స్వరం మీకు డైరెక్ట్గా వినిపించను, నేను డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడను, అవసరమైనప్పుడు మాట్లాడతా. అయితే నా స్వరం నేను ఈ లోకానికి పంపించిన నా రాయబారులు, అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ దైవ సేవకుల స్వరాన్ని వినండి. ఆ స్వరం ప్రకారం మీరు నడిస్తే మీరు ఎక్కడ బ్రతికినట్లు తెలుసా? నా చేతి నీడలో బ్రతికినట్లు. సంఘమా, దైవజనమా, ఎప్పుడు నాకు ఒక మంచి సంఘం కావాలి, ఓ మంచి సేవకుల దగ్గర నేను పెరగాలి, ఓ మంచి ఆత్మీయ నాయకత్వం క్రింద నేను ఎదగాలి. మంచి నాయకత్వం క్రింద ఎదిగితే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో టీచర్ పాఠాలు చక్కగా వివరించి చెప్తూ చక్కటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగిన వాడు టీచర్ అనుకో, బిడ్డలు ఎంత విద్యావంతులు అవుతారు. పిల్లలు చదువుతున్న కాలేజీలో ఆ ప్రొఫెసర్ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండి పాఠాలు చక్కగా పిల్లలకు చెప్పగలిగితే ఆ పిల్లలు పాఠాలు ఎంత చక్కగా నేర్చుకుని ఎంత గొప్ప హోదాకి వెళ్తారు. నేనంట ఓ టీచర్ ఎలా బోధించాడో సంఘానికి వాక్యం చెప్పే దైవ సేవకులు ఒట్టి బోధించడమే కాదు, బోధకు తగినట్లుగా బ్రతుకుతూ చక్కటి బోధ చేస్తే ఆ సంఘంలో ప్రజలు పెండ్లి కుమార్తెగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏదో ఒక సంఘంలో అండి ఎప్పుడు అనొద్దు, ఆదివారం ఒక గంట సేపు వెళ్ళి కూర్చుందామండి అనొద్దు. ఇది 5 fold మినిస్ట్రీనా కాదా? అపోస్తుల బోధ ఇక్కడ దొరుకుతుందా లేదా? గద్దించి హెచ్చరించే ప్రవక్తత్వపు బోధ ఇక్కడ జరుగుతుందా లేదా? ఈ సేవ ద్వారా సువార్థీకరణ జరుగుతుందా లేదా? ఈ దైవ సేవకులు బాధ్యత కలిగిన కాపరులా కాదా? వినారీ మాట, బాధ్యత కలిగిన కాపరులా కాదా? సంఘానికి సరిగ్గా ఉపదేశించే ఉపదేశకులా కాదా? ఈ 5 fold మినిస్ట్రీ ఏ పరిచర్యలో ఉంటుందో ఆ చేతి నీడలో పెరిగే పిల్లలు ఎప్పటికీ ఎన్నటికీ తొలగిపోకుండా భద్రంగా కాపాడబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. మంచి సేవకులు దొరకటం ఎంత వరమో చెప్పాలంటే, మాది ఆ మాట నామకార్థ క్రైస్తవ కుటుంబం. ఆ రోజులో సత్యవాక్యం దొరకని పరిస్థితి. మా నాన్నగారి పేరు మరియదాస్, ఆర్సిఎం. రోమన్ క్యాథలిక్లో ఉన్నంత కాలం, అట్లాగని రోమన్ క్యాథలిక్ నేను కించపరచను, చాలా మంచి సంస్థ. వాక్యం ఆ రోజుల్లో సరిగ్గా చెప్పేవాళ్ళు లేక మరియదాసుగా ఉన్నంత కాలం దేవదాసుగా బ్రతికేవాడు. నాకు బాగా గుర్తు, పొద్దున్నే మొహం కడుక్కోకుండా మా ఊర్లో కలుసెట్లుంటే కలుసెట్ల దగ్గరికి వెళ్ళి తాగేవాళ్ళు. వరి దాస మొహం కడుక్కొని తాగరంటే, అడవిలో పెద్ద పులి మొహం కడుక్కుంటుందా? అదాని డైలాగు. త్రాగుడు తప్పు అని ఆ రోజులో చెప్పలా. నా జ్ఞాపకాలు, బాల్యదినపు జ్ఞాపకాలు, అటు పేర్లు నేను చెప్పలేను, కానీ పాస్టర్ గారు గంట ప్రసంగం చేయాలంటే ఒక కలు సీసా, 2 గంటల ప్రసంగం చేయాలంటే, ఏమైనా మీ చుట్టమయ్యే గోవర్ధన్ కరెక్ట్గా చెప్పావు, 2 కలు సీసాలు. త్రాగటం తప్పు అని చెప్పలా. అలాంటి దినాల్లో
సత్యవాక్యాన్ని బోధించే ఒక అపోస్తలుడు మా ప్రాంతంలో అడుగుపెట్టాడు. నిజ క్రైస్తవుడు ఎలా బ్రతకాలో, పరలోక రాజ్యానికి వారసులుగా బ్రతకాలంటే భూమి మీద ఎలా జీవించాలో, నిఖార్సైన క్రైస్తవ జీవితం ఎలా చేయాలో వాక్యం ఉన్నట్లుగా చెప్పాడు. అదే రోజు వాక్యం విన్నాడు. ఈ మరీదాసు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తుదాసుగా మారిపోయాడు. దేవుడు మాకు ఇచ్చిన వరాలలో గొప్ప వరం చెప్పమంటారా? నమ్మకమైన అపోస్తులతో బోధ బోధించే సేవకులను మా బాల్య దినాల్లో మాకు వరంగా దేవుడు దయచేశాడు. ఒకవేళ మాకు వచ్చిన బోధే కల్తీ బోధ అయితే, మాకు వచ్చిన బోధే నకిలీ బోధ అయితే, మాకు వచ్చిన బోధే లోకంతో రాజీ పడే బోధ అయితే పర్వాలేదు. మనవాళ్ళు అంటారు కదా, మరీ అంత ఖచ్చితంగా బ్రతకాల్సిన పని లేదండి. పెద్దవాళ్ళు అంటారు కదా, కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఈ పాట కూడా ఒకటి ఉందట కదా, కుడి ఎడమైతే పొరపాటు లేదో అని అంటారు. ఏంటి కుడి ఎడమైతే పొరపాటు లేదా? ఎడమవైపు నడవాల్సిన ఎడమవైపు నడవకుండా కుడివైపు నడు, యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రాదు. కుడి ఎడమైతే పొరపాటు లేదా? ఓ మాట అంట, ఎడంకాలు చెప్పు కుడికాలు వేసుకుని, కుడికాలు చెప్పు ఎడంకాలు వేసుకుని నడు శుద్ధం అంటారు. బయ్యారం పోకపోతే నన్ను అడగండి, నడక రాదు. కుడే అనండి, అది కుడే. అలా నిఖార్సైన బోధ. నేను అంటాను, ప్రతి క్రైస్తవుడు ఈ చేతి కింద అణిగొండాలి. విన్నారు ఈ మాట? ఏమంటే ఒకళ్ళ చేతి కింద అణిగొండటం ఈ కాలపు తరం ఉంటుంది చూసారా? మై లైఫ్ నీ రూల్సే నాయనా, నీ రూల్సే పెట్టుకోవాలి. తర్వాత ఆ రూల్స్ నేను తీసుకెళ్ళాల్సిన స్థలానికి తీసుకెళ్తాయి. ఈ కాలపు యంగ్స్టర్స్, ఈ కాలపు పిల్లలు చెప్పరా, ఈ కాలపు పిల్లలు ఏంటో తెలుసా? మై లైఫ్ మై రూల్స్, మై లైఫ్ మై డెసిషన్, నా వార్తలు నా ఇష్టం. దీనికి అలవాటు పడ్డారు. ఆ తల్లి ఏంటి ఇక్కడ బానిసత్వం, నాకు స్వతంత్రత కావాలని వెళ్ళిపోతుంది. స్వరం అంటుంది, హాగరు, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వెళ్ళావు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పింది. అక్కడ దేవదూత ఒక చక్కటి మాట అంటాడు, నీ యజమానురాలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి క్రింద చెప్పాలి సార్, ఆమె చేతి క్రింద అణిగొండావా, చరిత్రకారినిగా నేను నిలవబెడతా. నేను అణిగొండటం ఏంటి? తలతెక్కలు చేష్టలు చేసావా, కాలగర్భంలో కలిసిపోతావు. దేవుని మాటకు లోబడి శారమ చేతి కింద అణిగి ఉండటానికి వెళ్ళింది. నేనంట ఇప్పుడు శారమ హాగరమ వచ్చేటప్పుడు హాగరమను చూసి ఏమండే ఇన్విటేషన్ చేయటానికి రెడ్ కార్పెట్ వేసి, హాగరు మహారాణి స్వాగతం అని ఉంటుందా? చూసి నాకు తెలిసే నువ్వు మరలా ఎక్కడికి వస్తావని వెళ్ళేటప్పుడు ఇందాకేదో టెక్కు కొడతా వెళ్ళేవుగా, నేను బతకలేనా, నాకు జీవితం లేదని చాలా టిక్కు కొడతా వెళ్ళావు, మరలా ఇక్కడికి ఎందుకు వచ్చావు? డెఫినెట్గానే ఉంటుంది అన్నా. ఆమె చేతి క్రింద అణిగొండటానికి ఇష్టపడింది. ఈరోజు హాగర్ను బట్టే అరబ్ దేశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. గట్టిగా చెప్తే మేమన్. ఈ మాట చెప్పిక నేను రెండో విషయానికి వెళ్తాను. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఏ కార్యం జరిగేటప్పుడైనా మేము అందుబాటులో ఉంటాం. మేము సంఘానికి కాపురులు. ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా అన్నోళ్ళు అందుబాటులో ఉంటారు, అక్కోళ్ళు అందుబాటులో ఉంటారు. అన్నయ్య మా ఇంట్లో ఈ కార్యం జరిగింది, చుట్టూతో ఉన్నవాళ్ళు ఇది చేయమంటున్నారు, ఇలా చేయొచ్చా చేయకూడదా అడగండి. మీ పర్సనల్ విషయాలు చెప్తారు. ప్రతి విషయం చంటి బిడ్డకు తల్లి నేర్పినట్లుగా అన్నీ నేర్పుతాం. చెప్పినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండండి. అలా మీరు బ్రతికితే ఎవరి చేతి నీడలో మాకు బానిసత్వం చేసినట్లు కాదు, దేవుని చేతి నీడలో బ్రతికినట్లు. దేవుని చేతి నీడలో ఉన్న గొర్రెలను ఎవ్వడూ అపహరించలేడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఈ మాట చెప్పాక నేను రెండో విషయానికి వెళ్తాను. మీ ఎదుట నేను ఉన్నాను కదా. మన మందిరం పూర్తయిన తర్వాత మన నాయకులు దైవజనులు రాజశేఖరయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కూడా టీవీలో వాక్యం చెప్దాం అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది, కానీ అల్టిమేట్ డెసిషన్ మీదే, మీరు చేయమంటే చేస్తాం, వెళ్ళమంటే వెళ్తాం, ఇటువైపు అడుగులు వేయమంటే అడుగులు వేస్తా, మీ నిర్ణయం ఏంటో చెప్పండి అన్నాను. ఆయన నా వైపు చూసి ఏమన్నారు తెలుసా? తమ్ముడా, జీవితంలో ఏ పొరపాటు చేసినా పర్వాలేదు, కానీ ఈ పొరపాటు మాత్రం చేయొద్దు తమ్ముడా అన్నారు. అయ్యా వద్దన్నారా? వద్దయ్యా. రైట్, వద్దు. అయ్యగారు అప్పటికి రక్షణ ఛానల్లో వాక్యం చెప్తున్నారు, శుభవార్తలో వాక్యం చెప్తున్నారు.
సాధారణంగా ఇంకొక మనిషి మనసు అయితే, అయ్యగారు ఏమో రక్షణ ఛానల్లో చెప్తున్నారు, చూసారా నవ్వుకున్నారు. అయ్యగారు ఏమో శుభవార్త ఛానల్లో చెప్తున్నారు, ఆయన 2 ఛానల్లో చెప్తున్నాను, కనీసం ఒక్క ఛానల్లో కూడా చెప్పడానికి ఒప్పుకోలేదు. వీళ్ళదంతా స్వార్థం. వీళ్ళే పైకి రావాలనుకుంటారు కానీ ఇంకొకరు అనండి తొక్కు, మమ్మల్ని అనసాలని చూస్తున్నారు. ఇలాంటి నెగిటివ్ ఆలోచన రాలా. వెంటనే నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నా క్షేమాన్ని కోరుకునే వారిలో నా ఆత్మీయ తండ్రిని మించిన వాళ్ళు ఎవరున్నారు? నేను దేవుని చేతిలో వాడబడితే నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు, దేవుడిచ్చిన సంఘం, దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు మీరు ఎట్లా సంతోషిస్తారో, మీరు సంతోషించినట్లుగా ఇంకెక్కువగా సంతోషించేవాళ్ళు మొదటి వాళ్ళు రాజశేఖర్ అయ్య గారు. తన పిల్లలు తన కళ్ళ ముందు వెంటనే నా తండ్రి ఆలోచనకు నేను లోబడాలని చెప్పి సెకండ్ థాట్, వినండి, పైకి పెదాలతో మాట్లాడే మాట ఒకటి ఉంటుంది, రెండవది చెప్పండి. అసలు అంతరంగంలో ఎంత పోరాటం జరిగిద్ది. దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, నేను అబద్ధం ఆడితే నా దేవుడు ఈ మాటలు వింటున్నాడు. నా అంతరంగంలో ఎంత పోరాటం కూడా జరగలేదు. సనుగుడు, సంశయం, గొనుగుడు నా మనసులోకి రాలా. నా నాయకుడు చెప్పిన మాటే, అపోస్తుడు చెప్పిన మాటే, నాయకుడు చెప్పిన మాటే దేవుని మాటగా ఎంచి ఆయన చేతి నీడలో బ్రతుకుతానని అప్పగించుకున్నాను. 2018 పూర్తయింది. 2019 నవంబర్కి కరోనా తల్లి వచ్చింది. డిసెంబర్ అయిపోయింది. 2020 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖు 1వ తారీఖు నుంచి లైవ్ స్టార్ట్ చేసాం. ఎవరో ఏమన్నారు తెలుసా? ఏప్రిల్ 1 అంటే ఏమనుకున్నావురా? ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ 1 అంటే ఏమనుకున్నావు? ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ 1 స్టార్ట్ చేస్తే ఫూల్ అయిపోతాం. నేను మనసులో అనుకున్నా, దేవుడు మనతో ఉండగా ఎడారులు కూడా ఏదైనా అయిపోతాయి. ఎడారిలో కూడా దేవుడు సెలయేరులు పుట్టిస్తాడు. అయినా ఈ సెంటిమెంట్లు మనకేముండవు కదా. యేసయ్య మనతో ఉన్నాడు గనుక ఏప్రిల్ 1 అయినా డిసెంబర్ 31 అయినా, ఒకవేళ కొత్తగా ఫిబ్రవరి 31వ తారీఖు వచ్చినా, ఉండాల్సిన ఆయన నీతో ఉంటే, చేయాల్సిన కార్యక్రమాలు చేయటానికి నువ్వు అవకాశం ఇస్తే ఎడారిలో కూడా దేవుడు సెలయేరులు పుట్టిస్తాడు. స్టార్ట్ చేసాం. అద్భుతం తెలుసా? జస్ట్ 2 కుటుంబాలకు పరిమితమైన పరిచర్య. ఒక్క 500 మంది విశ్వాసులు, ఒక 700 మంది విశ్వాసులు కలిగిన పరిచర్య ఈరోజు వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. ఈరోజు 5,18,000 మంది సబ్స్క్రైబర్స్. ఒక్కరోజు మన యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం అందిస్తే అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, ఆస్ట్రేలియా అంటే ఒక తమ్ముడు ఒప్పుకోడు, న్యూజిలాండ్ అంటాడు, రేపు వెళ్తున్నాం లక్ష్మణ్ అని, ఆడికి వెళ్తాం, రైట్. అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ఒక్క రోజుకొచ్చి ఇంచుమించు 8 లక్షల నుంచి 9 లక్షల మంది దేవుని వాక్యం విని కృపించారు. అయ్యగారు అన్నారు, తమ్ముడా, టీవీ ప్రసంగాలన్నా జనాలు అంతమంది చూస్తారో లేదో కానీ దేవుడు ఆయన కనికరాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించాడు తమ్ముడా. నేను చెప్పా, అయ్యా, మీ మాటకు లోబడినందువల్లే, మీ మాటకు విధేయత చూపినందువల్లే ఈరోజు దేవుడు ఈ సేవని ఇలా ఆశీర్వదించాడు. అమ్మా, రెండో విషయానికి వెళ్ళే ముందు మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా పెద్దోళ్ళు కాపరులు మీ ఇంట్లో అమ్మని కాపరి విన్నారా? దేవుడు కాపరంటే ఒప్పుకుంటా కానీ మా అమ్మ కాపరంటే అమ్మ కాపరి, తల్లిదండ్రులు కాపరులు. నేనంట వాళ్ళని మించిన కాపరులు ఇంకెవరున్నారు? నా తండ్రి నా క్షేమాన్ని కోరతాడు అనేది ఎంత వాస్తవమో, మీ క్షేమాన్ని కోరుకునే వారిలో అమ్మా నాన్నకు మించిన వాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడు ఆ చేతి నీడలో బ్రతికితే మంచి కాపరి దొంగిలించకుండా ఆఖరి క్షణం వరకు తన చేతి నీడలో నిన్ను దాచి పరలోకపు తండ్రి ఎదుట నిన్ను నిలవబెట్టును కాక. నంబర్ 1, ఈ కాపరి ఏ కాపరి? మంచి కాపరి. రెండవది ఏంటో తెలుసా? గొప్ప కాపరి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఇందాక చదువుకున్నాం కదా, 20వ వచనం, 21వ వచనం. నాతో కలిసి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ఆయన మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి విషయములో
తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. రైట్. మంచి కాపరి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. గొప్ప కాపరి మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచి ఈరోజు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. అగైన్ మంచి కాపరి ఏం చేశారు? ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మంచి కాపరి మాత్రమే కాదు, ఎవరైనా గొప్ప కాపరి. ఈ గొప్ప కాపరి ఏం చేశారు? సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచి అన్నారు కదా, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. ఎక్కడున్నాడో సజీవుడు? పరలోకంలో మాత్రమేనా? దానికి మించి ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆసీనుడైన దేవుడు చేతులెత్తి స్తుతించేవే, నీ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటాను అని అన్నారే. విశ్వసించండి, ఈ పునరుద్ధానపు వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నారు. ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నీ ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ ప్రభు నీ ఎదుటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ ప్రభు నీ చుట్టూతో ఉన్నాడు. వాటికి మించి బహు గొప్ప మాట చెప్పమంటారా? గుప్పిడంత నీ గుండె గదిని తన నివాసంగా చేసుకుని నీ గుండె గదిలో గూడు కట్టుకున్న గొప్ప దేవుడు. ఆ దేవునికి చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా. వినపట్ల పెద్దగా ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? గుప్పిడంత నీ చిన్న గుండె గదిలో ఆత్మస్వరూపిగా నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నివసించిన ఈ దేవుడు, మన మధ్యలో సంచరించిన ఈ దేవుడు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన ఈ దేవుడు, గుండెల్లో రాసుకోండి ఈ మాట, తన పునరుద్ధానపు శక్తిని నీలోనికి పంపించి తనకు అనుకూలమైన దాన్ని నీ లోపల జరిగించాలని ఆశపడుతున్నాడు. మరోసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు ఆ మాట చూపించు. 21 ఈ మాట పట్టుకొని ఇప్పుడు ఈ పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుందంటే, వినారు ఈ మాట, యేసుక్రీస్తు వారు ఇప్పుడు పునరుద్ధానపు శక్తితో, ఆయన సిలువదారి కాదు, సిలువదారి అయిపోయాడు. అందుకని దైవజన్ లేసన్ గారు ఆయన వెనక క్యాప్షన్ రాసేటప్పుడు, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. యేసయ్య మన మధ్యలో ఇప్పుడు సిలువదారిగా లేడు, పునరుద్ధానుడైన దేవునిగా సంచరిస్తున్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆ పునరుద్ధానపు శక్తి నీ లోపల కుమ్మరించాలి. పునరుద్ధానపు ప్రభావం కలిగిన వాడిగా నిన్ను నిలవబెట్టాలి. అనామకుడిగా నిన్ను చేయాలని కాదు, అనామకురాలిగా చేయాలని కాదు. మరలా ఈ మాట వినండి, నీ లోపల ఎంత శక్తిని ఉంచాలనుకున్నాడంటే, పునరుద్ధానపు శక్తి ఎంత ప్రభావం కలిగిందో ఆ పునరుద్ధానపు ప్రభావాన్ని మన లోపల కుమ్మరించి, ఇక్కడ ఒక మాట అంటాడు, మనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఒకసారి నా వైపు చూడండి. తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించే దేవుడు. సహజంగా ఏ వ్యక్తి అయినా ఏది జరిగిస్తాడు? తన దృష్టికి ఏది ఇష్టమో, am I right? తన దృష్టికి ఏది ఇష్టమో, తన దృష్టికి ఇష్టమైన దాన్ని తను జరిగించుకుంటూ వెళ్తాడు. అవునంటారా కాదంటారా? కానీ క్రైస్తవుని జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? గొప్ప కాపరిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారి పునరుద్ధానపు శక్తిని పొందుకున్న క్రైస్తవుడి జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? తనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని తన దృష్టికి అనుకూలమైన దాన్ని తాను జరగనివ్వకుండా తనలో దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఒప్పుకుంటారా దీనికి? ఎవరి దృష్టికి అనుకూలమైంది? చాలాసార్లు పర్లేదు, అది సినిమా చూడు, నష్టమే ఉంది అని మనసు అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది అని. ఎన్నిసార్లు పడేసావో తెలుసా? అలా పడేసేటట్లుగా నేను చేసింది దేవుని పునరుద్ధానపు శక్తి. పర్లేదు, యూత్ అన్న తర్వాత ఆ మాత్రం టెంప్టేషన్ లేకుండా ఉంటుందా? ఏమంటే ఆ పాస్టర్ గారు అట్లాగే చెప్తారు, దేవుడు కొన్ని సూచిస్తూ ఉన్నట్టు పోతాడు అనండి. ఒకసారి పర్లేదు చూడు అని ఎప్పుడైనా పొరపాటున చూడకూడదు చూసి యోచించకూడని యోచన చేసావనుకో, ఆ రోజు అంత ప్రభా నీకు దుఃఖం తెప్పించేటట్టు బ్రతికా, నీకు ఆయాస్కరంగా బ్రతికా,
నీ గాయాలు మరలా రేపా. అయ్యా నన్ను క్షమించు. ఛీ 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 అసహ్యించుకుంటావు. నేనంట నీ లోపట ఆ పాపం పట్ల అసహ్యత పుట్టించింది ఏదో తెలుసా? దేవుని పునరుత్థానపు శక్తి. పెద్దగా చెప్తే ఆమేన్. అందుకనే క్రైస్తవ జన్మ ప్రతి క్షణం, అయ్యా నా అంతరంగానే నీ పునరుద్ధానపు ప్రభావంతో నింపు, నీ పునరుద్ధానపు శక్తితో నింపు, నీ పునరుద్ధానపు బలము ఎట్టిదో నేను ఎరుగునట్లుగా ఆ పునరుద్ధానపు ప్రభావంతో నన్ను నింపు అని ఆ పునరుద్ధాన ప్రభావాన్ని మనం పొందుకోగలిగితే జరిగేది ఏంటో తెలుసా? నీ చిత్తం సిలువ వేయబడుతుంది, నీ దేహమందు దేవుని చిత్తం జరగటం ప్రారంభిస్తుంది. విందాం 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 గట్టిగా ఆమేన్. మీకు తెలుసా, పేతురు వారు యేసుక్రీస్తు వారి పునరుద్ధానపు శక్తిని పొందుకోక మునుపు తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానపు శక్తిని అనుభవించడం ప్రారంభించాడో, సెకండ్ సెషన్లో చెప్పాను, పేతురు గారిని రాయప్ప అంటారు. అనండి, వినపడలా. రోమన్ క్యాథలిక్ వాళ్ళు రాయప్ప చిన్నప్ప అనేవాళ్ళు. నా చిన్నతనంలో అర్థమయ్యేది కాదు, చిన్నప్ప ఏంట్రా రాయప్ప ఏంట్రా అని అనుకున్నాం. వాక్యం తెలిసిన తర్వాత ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా రాయప్ప అంటే పేతురు గారు, చిన్నప్ప అంటే పౌలు గారు. ఎంత రహస్యం ఉంది ఇక్కడ! చిన్నప్ప అంటే పేతురు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత శక్తివంతుడిగా ఎందుకు మనకు కనపడ్డాడు తెలుసా? ఆయనలో పనిచేసిన పునరుద్ధానపు ప్రభావం. ఒకసారి నా వైపు చూడండి. పేతురుతో అన్నాడు, రా మనుషులను బట్టి జాలరిగా చేస్తాను, మనుషులను బట్టి జాలరిగా చేస్తానని పిలిచాడు. 3.5 సంవత్సరాలు ఒక్కను కూడా ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాడు. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడు, యేసయ్య పునరుద్ధానపు శక్తిగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పేతురుని ఆవరించడం ప్రారంభించాడో, ఇప్పుడు వల వేశాడు. ఒకేసారి 3,000 చేపలు. మరలా వల వేశాడు 5. వల వేయటం ఆలస్యం, వేల కొలదిగా చేపలు పడుతూ ఉన్నాడు. ఇక్కడ నేనంట, అసలు ఒకనొక సందర్భంలో పేతురు గారు ఏం చేశాడో తెలుసా? నాయన నువ్వు వద్దు, నీ సావద్దు, బతుకుంటే బలుసాకు అమ్ముకున్నా దీన్ని బతుకుతా, ఊపిరుంటే ఉప్పు అమ్ముకున్నా బతుకుతా, నువ్వు వద్దు నాయన, నీ సావద్దు నాయన అని వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని దయా సంకల్పం నీలో నాలో నెరవేర్చబడే వరకు నువ్వు వెళ్ళిపోయినా ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది, ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది, ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది. సరే, పేతురును ప్రక్కన పెట్టండి. నువ్వు రక్షించబడిన నాటి నుండి ఎన్నిసార్లు లోకం వైపు వెళ్ళలేదు? ఎన్నిసార్లు లోకాన్ని జుర్రుకోవాలని ప్రయత్నం చేయలేదు? ఎన్నిసార్లు నీ మనసు లోకం వైపు తిరగలా? లోకం వైపు నువ్వు తిరిగినా ఈ ప్రేమ వెతికి నిన్ను పట్టుకుంది. వెతికి నిన్ను పట్టుకొని మరలా తన దగ్గరికి తీసుకొని వచ్చి, విచిత్రం ఏంటో తెలుసా? ఎట్లాస్ట్ ఆయన ఏం చేస్తా ఉన్నారు తెలుసా? నీలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని తన దయా సంకల్పము చొప్పున మన లోపల దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఓ మాట్లాడకండి ప్రభువుని, దేవా నా ద్వారా నువ్వేం జరిగించాలనుకున్నావా? నీ పునరుద్ధానపు ప్రభావాన్ని నాలోనికి పంపించి, నీ పునరుద్ధానపు ప్రభావం ద్వారా నీ దృష్టికి అనుకూలమైనది నాలో జరుగును గాక. నీ దృష్టికి అనుకూలమైనది, పెద్దగా చెప్పండి, నీ దృష్టికి అనుకూలమైనది నాలో జరుగును గాక. మన దృష్టికి అనుకూలమైనవి చాలా ఉంటాయి. మన దృష్టికి అనుకూలమైనవి కాదు, ఎవరి దృష్టికి అనుకూలమైనవి? ఇంకోసారి చెప్పండి, చివరిసారి. లోతు దృష్టికి ఏది అనుకూలం? సొదొమ గొమొర్రా. అబ్రహాము దృష్టికి ఏది అనుకూలం? దేవుని దృష్టికి ఏది మంచిగా కనపడితే అదే ఆయనకు అనుకూలం. లోతు ఏం చేశాడు? ఆ పచ్చటి ప్రాంతాలు చూసి నాకు ఈ ప్రాంతం కావాలని పోయాడు. ఆ తర్వాత ఆ ప్రాంత పరిస్థితి ఏంటి అంటే, విత్తనం వేస్తే మొలకెత్తని చౌడు భూమిగా ఆ ప్రాంతం మారిపోయింది. విన్నారా? అబ్రహాముకు మిగిలిన ప్రాంతం ఏంటో తెలుసా? కొండలు లోయలు కలిగిన దేశం, టిల్ డేట్ రాళ్ళు రప్పలతో కూడుకున్న దేశం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అక్కడ విత్తనం వేస్తే 100 పంట. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆ దేశంలో ఒక్క టమాటా చెట్టు వచ్చి 40 కిలోల టమాటాలకు వస్తుందట. ఒక్క వంకాయ చెట్టు వచ్చి, ఆ దేశంలో వంకాయలంట, విన్నారా, పొట్లకాయ అంత పొడి ఉంటాయంట. మన తెలుగు పాస్టర్ గారు ఒక ఆయన వెళ్ళి, ఇజ్రాయేలీలు ఎంత గొప్ప సైంటిస్టులు అయితే అయ్యారు కానీ, ఏమండే వైలెట్ కలర్లో ఉన్న వంకాయని మీరు మరీ ఏమి ఇట్లా చేశారు అని దాన్ని చూసి ఇది అంటా ఉంటే, ఇది సొరకాయే కదా, ఇది పొట్లకాయే కదా అంటే ఆయన అన్నాడట, నాయన
ఇది పొట్లకాయ కాదు. చెప్పండి. శాంతాడంత పొడుగుందంట. శాంతాడంత పొడుగుందంట. ఒక్క వంకాయ చెట్టు వచ్చి 40-45 కిలోలు. ఇజ్రాయేలీల ఒక్క పాడిగేది వచ్చి రోజుకొచ్చి 33 లీటర్ల పాలిస్తుందంట. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఇజ్రాయేలీల 2 పాడిగేదెలు కనుక మనం గుంతించుకుంటే నేనంట సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఎందుకు పనికిరాదు. రోజుకొచ్చి ఏ 10,000 రూపాయలు సంపాదించవచ్చు. నేనంట ఈ రోజుకి ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, నీ దృష్టికి కొన్ని మంచిగా కనపడతాయి. నా ఇష్టం సిలువేయబడాలయ్యా, నా జీవితం అంతటిలో సార్వభౌమాధికారం నీదే, నా యందు నీ చిత్తాన్ని జరిగించు, నీ దృష్టికి ఏది అనుకూలమో నీ చిత్తానుసారంగా నడిపించని దేవుని చిత్త ప్రకారం నువ్వు అడుగులు వేస్తే ఎక్కడ అడుగు పెట్టినా పాలు తేనెలు ప్రవహించే అనుభవానికి దేవుడు నడిపించును గాక. చేతుల దేశాయికి స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇక ముగింపుకి వచ్చాను. ఆయన కాపరి. ఎలాంటి కాపరి? మంచి కాపరి. రెండవది పెద్దగా చెప్పాల మాట, గొప్ప కాపరి. వీటన్నిటికి మించి ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కొరకు బ్రతికిన ప్రజలకు బహుమానాలు తీసుకొస్తాడు. మంచి కాపరి ప్రాణం పెట్టాడు, అయిపోయింది కదా. గొప్ప కాపరి పునరుద్ధానుడై లేచాడు. ఇహమందు పరమందు ఆయన ఉన్నారు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ గొప్ప కాపరి ఒకానొక రోజు ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. చూడండి, పేతురు పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. తమ్ముడు 3వ వచనం కూడా నాతో కలిసి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదురులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ కాపరే కాపరి, పెద్దగా చెప్పాలి. ఈ కాపరే కాపరి, ఈ ప్రధాన కాపరి మరలా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. విన్నారా? మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నాడు. ఆ మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారి వారి ఆత్మీయ స్థితులకు తగినట్లుగా ఒక్కొక్కరికి బహుమానాలు ఇస్తాడు. అంటాడు, మీరు మందకు మాదిరిగా బ్రతకండి. మందకు మాదిరిగా మీరు బ్రతికితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీ తలల మీద వాడబారని కిరీటము మీరు పొందుదురు. ఏ కిరీటం అంటే కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఏ కిరీటాలు? వాడిపోయే కిరీటాలు. ఆ రోజుల్లో గ్రీకు దేశంలో ఈ అథ్లెటిక్స్ పోటీలు జరిగితే గెలిచిన వాడికి తల మీద ఒలీవ ఆకులతో కిరీటాన్ని పెట్టేవాళ్ళు. నేనంట ఆకులతో తయారు చేయబడిన కిరీటపు వైభవం, పచ్చదనం ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు, 3 రోజులు, లేకపోతే 10 రోజులు. ఒలీవ ఆకు కాబట్టి 10 రోజులు, తర్వాత అది వాడిపోవాలి. లోకములో ఉన్న కిరీటాలన్నీ ఒకానొక రోజు వాడిపోతాయి. దేవుడిచ్చే కిరీటం ఎప్పటికీ ఎన్నటికీ వాడిపోదు. ఆ కిరీటానికి పెట్టబడిన పేరు వాడబారని కిరీటం. గట్టిగా చెప్తే ఆమేన్. వాడబారని కిరీటం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాడబారని కిరీటం మన తల మీద దేవుడు పెట్టాలంటే మందకు మాదిరిగా బ్రతకాలి. కాపరిగా ఉన్న సేవకుడు మందను ఆజ్ఞాపించేవాడిగా మాత్రమే కాదు, మాటలో, ప్రవర్తనలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో, ప్రేమలో సంఘానికి మాదిరిగా ఉండాలి. పాదిరి అంటే మాదిరి అని అనండి ఒకసారి, కొంచెం గట్టిగా. పాదిరి అంటే మాదిరి. సేవకుడు ఎప్పుడు సంఘానికి మాదిరిగా ఉండాలి. ఉపవాసంలో, మాట తీరులో, పరిశుద్ధతలో, సాత్వికంలో, దీనత్వంలో. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారి గుణగణాలన్నిటిలో సంఘానికి మాదిరిగా ఉండాలి. ఇంకో మాట చెప్పాలి చూస్తే, నాయకుడు ఎప్పుడు నేను చెప్పినట్లు చేయండి. ఆయన సరైన నాయకుడు కాదు. నేను చేసినట్లు మీరు చెయ్యండి. మంచి నాయకుడికి ఉండే గుణం. ఇంకోసారి చెప్పంటారా? నేను బాసనే, నేను సావుకునే, నేను చెప్పినట్టు చేయాలి మీరు. బాసిజం చేయటం కాదు, నేను చెప్పినట్లు కాదు, నేను చేసినట్లు మీరు చెయ్యండి అని చెప్పేవాడే నిజమైన దైవదాసుడు. లైక్ దట్. అమ్మా, నా వైపు చూడండి. నీ చిన్న ఇంటికి తల్లి,
నేను ఒక కాపరిగా దేవుడు ఉంచాడు. తమ్ముడు, నీ చిన్న ఇంటికి నేను ఒక కాపరిగా ఉంచాడు. తండ్రి అనేది హోదా కాదు, అధికారం కాదు, బాధ్యత. యజమానుడు భార్యకు శిరస్సు, నిజమే, అది హోదా కాదు, అధికారం కాదు, బాధ్యత. నీ భార్యకు, నీ పిల్లలకు మాదిరిగా బ్రతుకు. నీ పిల్లలు నిన్ను చూసి ఎక్కడికి వెళ్ళినా, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏమన్నాలో తెలుసా? ఈ భక్తి జీవితంలో నా రోల్ మోడల్ మా నాన్నే. ఎవరయ్యా ఈ భక్తి జీవితంలో నీకు ఇన్స్పిరేషన్? ఈ ప్రార్థనా జీవితంలో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరిని చూసి భక్తి నేర్చుకున్నావు, ఎవరిని చూసి ప్రార్థన నేర్చుకున్నావు అని నీ పిల్లల్ని ఎవరైనా అడిగితే, నీ పిల్లల నోటు నుంచి టకామని రావాల్సిన మాట, ఈ భక్తి జీవితంలో నా తల్లే నా రోల్ మోడల్, నా తండ్రే నా రోల్ మోడల్. వాళ్ళని చూసి నేను భక్తి నేర్చుకున్నానని నా రోల్ మోడల్. వాళ్ళ నుంచి పిల్లలకి ఎప్పుడు మాదిరిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దాం, ఎలా బ్రతుకుదాం? మాదిరిగా బ్రతకకుండా 150 ప్రసంగ, నేను చెప్పింది చిన్నదైనా చెప్పిన దాని ప్రకారం నేను నడిచి చూపిస్తే అది ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్రగా మిగిలిపోతుంది. కేవలం చెప్తే ఏం జరిగిద్ది, చూపించకుండా చెప్తే ఏం జరిగిద్ది? భలే తమాషా మాట, ఇది చెప్పి ముగిస్తా. ఆ రోజుల్లో మనకు ఒక బ్లాక్ ఆటో ఉండేది. ఆ బ్లాక్ ఆటో మీద దేవుని కృప, ఈ రోజుల్లో మనకున్న కార్ల మీద ఎంత పరిచర్య జరిగిందో ఆ ఆటో మీద అంత పరిచర్య జరిగింది. ఆ ఆటో మీదే జగదేవ్పూర్ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది కదా, 40 అదే, అక్కడ కూడా వెళ్ళాం ఆటో మీద. ఆ రోజుల్లో నేను దైవజనరాలు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు మా డ్రైవర్ ఎవరో తెలుసా? జార్జ్ అన్న ఆటో ఎక్కాడా అంటే, అన్న డ్రైవింగ్ చేశాడంటే, అన్న మన ఆటోని దాటుకొని కారు ముందుకెళ్ళిందా అనయ్య, ఆ కారు దాటిపోయేటట్టు మన ఆటో తోలుతానన్నయ్య. తమ్ముడు, అది కారు తమ్ముడా, మన ఆటో అంత స్పీడ్ లేదన్నా, నేను తోలుతానన్నా. సరే, నీ చిత్తమే సిద్ధించును కాక. ఆయన విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఆటో మీద కారు దాటి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. మొత్తానికి ఆ రోజుల్లో ఒకసారి మిలిటరీ ఏరియా దాటి, హక్కింపేట దాటి, అక్కడ ఒక డెంటల్ కాలేజ్ ఉంది. ఈ ఏమంటారు, ఈ వేస్టేజ్ అంతా వేస్తారు అక్కడికి వెళ్ళాం. అది దాటి ఇంకా చాలా దూరం వెళ్ళాం. ఇక రాత్రి మా మీటింగ్ అయిపోయేసరికి 12 అయిపోయింది. అది కొత్త. నేను చెప్పే సంగతి 2005. ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో అంత ఫోన్స్ అందుబాటులో లేవు. సరే, విచిత్రం, అది అందులో అమావాస్య సెకటే. అట్లాగని అమావాస్య అంటే మనకేం భయం లేదు. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆటో స్టార్ట్ చేసి బయలుదేరేటప్పటికి ఆటో ఫ్రంట్ లైట్ ఉంది కదా, అది గుడ్డిదైపోయింది. ఏమైందో, ఫీజులు ఊడిపోయినాయో, ఏం జరిగిందో తెలియదు, లైట్ పోయింది. సరే, అయినా మెల్లిగా సాహసం చేసి ఇక డ్రైవింగ్ చేద్దామని చెప్పి డ్రైవింగ్ చేసుకుంటా ముందుకు వచ్చే ముందు ఒక తల్లి, అయ్యగారు మీరు ఉండేది షాపూర్లోనే కదా, నేను కూడా వస్తా అయ్యగారు, నాకు కూడా అవకాశం ఇవ్వండి అని అన్నారు. సరే కూర్చోమ్మా అని కూర్చోబెట్టాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సడన్గా ఆ ఊరు చివరి దగ్గరకు వచ్చేసరికి ఆ తల్లి, అయ్యగారు ఆపండి అంది. ఇక్కడ ఆపమంటావు ఏంటమ్మా అన్నాను. అయ్యగారు, నాకు భయం వేస్తుంది అయ్యగారు, దీనికి లైట్ లేదు అయ్యగారు, ముందెళ్తే ఏమైపోద్దు అయ్యగారు, నాకు భయం వేస్తుంది అయ్యగారు, నేను దిగిపోతాను అయ్యగారు అని. అమ్మ, ఊరు చివరిని దించితే ఎట్లమ్మా, నువ్వు క్షేమంగా వెళ్తావో లేదో కదా అంటే, అయ్యా నేను క్షేమంగా వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఈ ఆటోలో మాత్రం నేను రానంటే రానయ్యా అంది. సరేనమ్మా, నువ్వు వెళ్తానంటే నేనేం చేస్తాను, వెళ్ళమ్మా అని చెప్పి ఆమె దిగినప్పటి నుంచి నా పక్కెంటున్న తమ్ముళ్ళు, అన్న ఇంత రాత్రిపూట మనం వెళ్ళటం క్షేమం అంటారా? దీని లైట్ పని చేయట్లా, సైడ్ లైట్లు పని చేస్తున్నాయి, ఇంత రాత్రిపూట వెళ్తే ఎట్లా? తమ్ముడే, వెళ్దాంలే, ఎక్కడున్నా చేసేదే ఉంది, దేవుడు ఎట్లా కొట్ట నడిపిస్తాడులే అని మిలిటరీ ఏరియాకి వచ్చాం. మిలిటరీ ఏరియాకి వస్తే మిలిటరీ ఏరియాలో ఎట్లా ఉంటుందంటే, ఏ రోడ్డు చూసినా ఒకే రకంగా ఉంటుంది. కొంచెం అనుభవం కలిగిన వాళ్ళు తప్ప కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఏదేటో అర్థం కాదు. మొత్తానికి మాకు తెలిసిన ప్రయత్నాల ప్రకారం తిరిగి ఒక పావు గంట అర్ధగంట అయిపోయింది. అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించింది. అక్కడ ఒక జవాన్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ నుంచి కరీంనగర్ హైవే ఎట్లా వెళ్ళాలి అన్నా. ఆయన అన్నాడు, మేరకు తెలుగు నయాత. నేనన్నా, ముసుకు హిందీ నయాత, క్యా కరెంగే అన్నాడు. అప్పుడు కొంచెం ఆ పదం ఈ పదం కలిపి నేను అందుకునే లోపు అక్క దేవుని కృప, బహుభాషా కోవిదురాలు, ఆమె ఏదో చెప్పింది.
ఇట్లా ఎట్లా వెళ్ళాలి భయ్యా? ఎదురుసే కరీంనగర్ హైవే కైసా జానా అన్న. ఓ ఐసా ఐసా ఐసా, అవును ఐసా ఐసా. देखो भैया, इधर से स्ट्राइट चलो, ओके, उधर से राइट चलो, और उधर से स्ट्राइट चलो, और लेफ्ट, और स्ट्राइट, और राइट, स्ट्राइट, लेफ्ट, और स्ट्राइट, और राइट. भैया उधर कमान आता, ओके, उधर कमान आता, कमान से नीचे चलो, वेरी नेक्स्ट राइट चलो, उधर से स्ट्राइट चलो, उधर से लेफ्ट चलो, उधर से स्ट्राइट चलो, और राइट देखो और రైట్ చలో, ఉదర్ సే స్ట్రైట్ లెఫ్ట్ అని 150 స్ట్రైట్లు, 250 లెఫ్ట్లో. విన్నారా? 100 స్ట్రైట్లు మొత్తం కలిపితే ఓ 50-100 దాకా అయ్యేటట్టుగా రైట్ స్ట్రైట్ చెప్పాడు. ఆ రోజుల్లో ఈ జీపీఎస్ సిస్టమ్ లేదు కదా, జీపీఆర్ఎస్ సిస్టమ్ లేదు కదా. సరే ఆటో తీసుకొని స్ట్రైట్ రైట్, ఉదర్ సే స్ట్రైట్, और लेफ्ट, और स्ट्राइट, और लेफ्ट రైట్ కమాన్ రాలా. తిరిగి అప్పటికి ఒక అర్ధగంట అయిపోయింది. మధ్యరాత్రి 1 గంట దాటిపోయింది. దీనికి ఏమో లైట్ పని చేయట్లా. మధ్యరాత్రి 1 గంట దాటిపోయింది. సరే తిరిగి ఏం అర్థం కాక అక్కడ ఇంకో జవాన్ కనపడితే ఆయన దగ్గరికి వచ్చి, భయ్యా ఎదర్సే కరీంనగర్ హైవే కైసా జానా అన్నాం. ఆయన చూసి హిందీలో, అర్ధగంట క్రితం ఇందాకే చెప్పే కదయ్యా, అర్ధగంట క్రితం ఇందాక చెప్పడం ఏంటయ్యా, మీరు చెప్పలేదే, మీరు ఎప్పుడు చెప్పారు అంటే, ఇందాకే అర్ధగంట క్రితం చెప్పే కదా అంటే. ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా, అర్ధగంట తిరిగి మరలా ఎక్కడికి వచ్చావు చెప్పాలి, ఎక్కడికి వచ్చావు, అక్కడికే వచ్చావు. మిమ్మల్ని అడుగుతా, ఇక్కడ తప్పేవుడిది, ఆయిందా నాదా? తప్పు ఆయిందా నాదా? తప్పు ఆయిందా నాదా? అదా ఆయన తప్పని నేను అనలేదు, కానీ ఆయన చెప్పాడు కానీ చెప్పాడు చూయించలా. బాబు ఇటు రండి నాయన, ఇటు వెళ్ళండి అయ్యా, ఇటు వెళ్ళండి. ఆ కరీంనగర్ హైవే వచ్చేదాకా తీసుకెళ్తే అసలు బాధే ఉండేది కాదుగా. అంటే నేను ఆయన తప్పు పట్టను, కానీ ఇక మనకి వచ్చిన ప్రతి ఒక్కరికి రోడ్డు చూపించుకుంటూ ఉంటే వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోతాయి అంటే నేను అనే మాట చెప్పాడు. కానీ ఒక తల్లి, రే ఎలా బ్రతుకు కాదు బిడ్డ, నేను ఎలా బ్రతుకుతున్నానో చూసి నాకులాగా బ్రతుకయ్యా. అలాంటి వాళ్ళు మంచి కాపరులు. అట్టివారు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆ ప్రధాన కాపరి బహుమతులు తీసుకొచ్చి ఒక్కొక్క తల మీద వాడబారని కిరీటం దేవుడు ఉంచుతాడు. ఆయన కాపరి ఎలాంటి కాపరి? లాస్ట్ స్వరమెత్తాల, మంచి కాపరి. రెండో, మంచి కాపరి ఏం చేశాడు? గొప్ప కాపరి ఏం చేశాడు? ప్రధాన కాపరి ఏం చేయబోతున్నాడు? మరలా రాబోతున్నాడు, ప్రత్యక్షం కాబోతున్నాడు, ఒక్కొక్కరికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. నేనంట, ఇంత గొప్ప కాపరి మనకుండగా ఎందుకు మనం భయపడాలి? ఇంత నమ్మదగిన దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు కలవరపడాలి? ఒక మాటను, నువ్వు ఉన్నావని ఒక్క ధైర్యంతో నేను బ్రతుకుతా యేసయ్యా, నాకు చాలిన దేవుడు. మోకరించుదాం.